వెల్కమ్ బ్యాక్ టు పావని అఫీషియల్. ఈ రోజు వీడియో వచ్చేసి మా అక్క వాళ్ళ క్యాంప్లోకి అయితే వెళ్తున్నానండి. మా బావ వాళ్ళ డ్యూటీ లోపలికి విశ్వకరం పూజకి కదండి. ఈ రోజు అక్కడ సెలబ్రేషన్స్ అనేవి బాగా జరుగుతాయి. మా బావ అయితే ఇంకా వచ్చావు కదా వెళ్దామని అన్నారు. అందుకని నేను ఇలా అయితే రెడీ అయిపోయాను. ఎలా ఉన్నాను అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మా సిస్టర్ కూడా ఎలా ఉందనే చూపిస్తేనే చూడండి. ఇంకా అక్కడికి వెళ్ళి ఫుల్ బ్లాగ్ అనేది తీస్తానండి. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని అయితే ఫుల్గా చూసి ఎంజాయ్ చేసుకోండి. ఇంకా ఇంట్లో నుంచి అయితే ఇంకా వెళ్తున్నామండి. స్టార్ట్ అయిపోయాము. ఇదిగోండి మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్. ఇంకా అక్క వాళ్ళ ఇంటి నుంచి అయితే ఇంకా క్యాంప్లోకి అయితే బయలుదేరిపోయామండి. ఇంకా మా బావగారు అయితే ఫోన్ చేశారు. ఇంకా వచ్చేసేయండి పూజ స్టార్ట్ అయ్యింది అనేసి ఫోన్ చేశారనమాట. ఇంకా అందుకనే నేను మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అండి ఇంకా బయలుదేరి అయితే ఇంకా క్యాంప్లోకి అయితే వెళ్ళిపోతున్నాం. మా అక్క వాళ్ళ ఇల్లు పక్కనేనండి. క్యాంప్కున్న అక్క వాళ్ళ ఇంటికి ఎక్కువ డిఫరెంట్ అనేది ఉండదు, పక్కనేని. ఇంకొక 5 మినిట్స్లో నడుచుకుంటూ అలా వెళ్ళిపోయామన్నమాట. అక్కడి నుంచి ఇంకా అలా చిన్న చిన్న జోకులు అనేవి వేసుకుంటూ వెళ్తున్నాం మా అక్క నేను. ఇంకా అది కూడా వీడియో తీసా అనమాట. ఇంకా క్యాంప్లోకి అయితే ఇదిగోండి వచ్చేసాము. ఇది వచ్చేసి రాయగఢలో ఓఎంపీ లైన్ అనేది ఉంటుందండి అక్కడ అనమాట. ఇది 4th బెటాలియన్ సిఆర్పిఎఫ్కి సంబంధించి ఇక్కడ. ఇంకా అక్కడి నుంచి లోపలికి అయితే వెళ్ళామండి. లోపలికి చాలా బాగుంటుంది. ఇది నేను ఒక 3rd టైమో 4th టైమో క్యాంప్లోకి అయితే వచ్చి. ఇంకా ఇక్కడ భలే చేస్తారండి ఫెస్టివల్స్ అనేవి. రథయాత్ర, ఇంకా వినాయక చవితి, దసరా ఇలాంటివన్నీ సెలబ్రేషన్స్ బాగా చేస్తారు ఈవెంట్స్ అన్నీను. ఇది వచ్చేసి గ్రౌండ్ అనమాట. అక్కడ వాళ్ళందరంట క్రికెట్ ఇవన్నీ సెటిల్ ఆడతారంట. ఇంకా లోపలికి వస్తే అంతా గ్రీనరీయే ఉందండి. ఎక్కువగా చెట్లతోనే నింపేశారు లోపలంతా. వచ్చి అయితే కూర్చున్నాము. కూర్చున్న వెంటనే కాఫీస్ అనేవి ఇచ్చారు. కాఫీ అనమాట తాగేసాము. కాఫీలు తాగిన తర్వాత స్నాక్స్ కూడా పెట్టారు, తిన్నాము. ఫ్రూట్స్, స్నాక్స్ ఇలాంటివన్నీ పెట్టారనమాట భోజనానికి ముందు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అనమాట వీళ్ళందరూను. ఇంకా వాళ్ళందరూ ఏంటో ఒక్కొక్క లాంగ్వేజ్ అనమాట. వీళ్ళు వచ్చేసి వాళ్ళు సిఓ సారు ఇలాంటి ఏటట అంటారండి. సార్లు అందరూ అంటారు. వాళ్ళు ఒక 4 వచ్చారు. ఇంకా వాళ్ళు ఏమంచో పూజలోకి వెళ్ళారు. ఇంకా పూజలు చేసి వచ్చిన తర్వాత మేమన్నమాట దర్శనానికి అనేది వెళ్ళాము. ఇంకా అవే ఫ్రూట్స్ ఇవన్నీ పెట్టారు. ఇంకా తింటున్నాము. ఆ అక్క వచ్చేసి తమిళము, ఈ అక్క వచ్చేసి తెలుగు, ఇంకా పక్కన ఉన్న అక్క ఏమంచో ఒరియా. ఒక్కొక్కరు ఒక్కొక్క లాంగ్వేజ్ అనమాట. అందరూ కలిపేసి కానీ తెలుగే మాట్లాడుకుంటున్నారు. ఈ తమిళం అక్క చాలా బాగా మాట్లాడిద్ది అసలు. ఇంకా ఆ అక్క ఓన్ వాయిస్ అనేది నేను ఒక దగ్గర పెడతానండి, చూసి మీరు కూడా నవ్వుకోండి. ఇంకా అలా మాట్లాడుకుంటున్నామన్నమాట. నాకు వీళ్ళందరూ తెలుసు ముందు నుంచే. వీళ్ళు 4 ఇయర్స్ బ్యాకే వచ్చారు నాకు పెళ్ళి కాకముందు. అప్పటి నుంచే వీళ్ళందరూ నాకు తెలుసు అనమాట. అందుకని నేను కూడా వాళ్ళతో క్లోజ్గానే ఉంటాను. ఇంకా ఆ అక్క అలా మాట్లాడుతుండగా వీడియో అనేది తీసాను. ఆ అక్క సిగ్గుపడిపోతుంది, వీడియో తీయబాక నేను మాట్లాడలేను అని. మేము మాట్లాడుకుంటున్నాం అనమాట అలాగా. అందరూ ఒక దగ్గర ఆడలు కలిసి తింటే కదండి సరదాగా భలే ఉంటుంది. ఇంకా అక్కడి నుంచి దేవుడి దగ్గరికైతే ఇంకా వెళ్దాం అనేసి అంటే ఇంకా దేవుడి దగ్గరికైతే వచ్చాము. ఇదిగోండి ఇది వచ్చేసి దేవుడు. పూజ అంతా అయిపోయింది. మేమైతే దండం పెట్టుకోవడానికి అనమాట లోపలికైతే వచ్చాము. ఇంకా అక్కడి నుంచి ఇదిగోండి అలా వీడియో అనేది తీసా. ఇదనమాట వాళ్ళు సార్లు ఫ్యామిలీస్కి అనమాట. ఈ సపరేట్గా ఇటు వేశారు. అటు సైడ్ అంతా మామూలు డ్యూటీ చేసే వాళ్ళందరికీ. ఇంకా దేవుడి దర్శనం అయితే చేసేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇదిగోండి అంతా చూడండి బాగా చేశారు. అక్కడ వచ్చేసి మేడం వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ పూజకైతే చాలామంది ఫ్యామిలీసే వచ్చారు. వచ్చి భోజనాలకైతే ఏర్పాట్లు అనేవి చేస్తున్నారు. అంతే కదండి డ్యూటీ వాళ్ళు సిఆర్పిఎఫ్లో ఏంటంటే అన్నీ వాళ్ళే చేసుకుంటారు. చాలా బాగుంటుందన్నమాట. ఇంకా ఇదిగోండి మా బావ ఇంకా అప్పుడే పాపం మా బావకైతే డ్యూటీ వేశారు ఆ రోజు. డ్యూటీ నుంచి ఇంకప్పుడు వచ్చాడనమాట. ఇంకా భోజనం అయితే ఇంకా తీసుకొని వచ్చాడనమాట మా బావేని. తీసుకొని వస్తే ఇంకా భోజనం అయితే చేసేసాం అక్కడేని. వాళ్ళ వెరైటీస్ అంటే మళ్ళీ ఏమి ఉండవు కదండి. హెల్తీ ఫుడ్, మంచి ఫుడ్డే తింటారు వాళ్ళందరూ. అందుకని పూరి కర్రీ ఒకటి, ఆల్ మిక్స్డ్ కర్రీ ఒకటి, తర్వాత పూరికి కర్రీ ఒకటి వేసారనమాట. తర్వాత పాయసం, తర్వాత బగారా రైస్ ఇట్లాంటి ఏవో చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెట్టారండి. ఇంకా అంతే ఫ్రెండ్స్. ఇది ఇంటికి వచ్చేసరికి ఇదిగోండి 2:30 అయింది మార్నింగ్ 10కి వెళ్తే. అంతే ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.